అందరికీ వందనాలండి. ఆదాము హవ్వకి పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? కయ్యేను. రెండో కుమారుడు హేబేలు. కయ్యేను ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. హేబేలు గొర్రెలు కాపాడు. అయితే కయ్యోను అనగా అర్థం ఏమిటి చెప్పాను ఇందాక, సంపాదించుకునుట. కయ్యోను పుట్టిన తర్వాత హవ్వ ఏమని చెప్పేసింది? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పేసి అన్నారు. కయ్యను హేబేలు దేవునికి ఏమి ఇచ్చారు? అర్పణ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? కయ్యను ఏమి ఇచ్చాడు? హేబేలు ఏమి ఇచ్చాడు? కయ్యను తన పంటలో పండిన ఫలాలను ఇచ్చాడు. హేబేలు ఏమి ఇచ్చాడు? చూడండి 4వ వచనంలో చూడండి, 4వ అధ్యాయం 4వ వచనంలో, 3వ వచనం 4వ వచనం చూడండి. కొంతకాలమైన తరువాత కయ్యను పంట పొలములలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూరును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఇక్కడ దేవుడు వాళ్ళ అర్పణను చూశాడా లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ని చూశాడా? మనం చిన్నప్పుడు సండే స్కూల్ ఏం నేర్చుకుంటాం? ఏమని చెప్పేవారు? కయ్యను ఎలాంటివి ఇచ్చాడని చెప్పేవారు. సండే స్కూల్ అలాగే చెప్పేవారు. ఏం చెప్పేవారు అంటే కయ్యను కుళ్ళిపోయినవన్నీ తెచ్చి ఇచ్చాడు, హేబేలు అలా ఇవ్వలేదు, మంచి అన్నీ తెచ్చి ఇచ్చాడు అంటారు. కాకపోతే అది కాదండి. ఎక్కడెక్కడ కూడా అది లేదు, కుళ్ళిపోయినవి తెచ్చాడు. అది దేవుడికి కావాల్సింది ఏంటంటే రక్త ప్రోక్షణ. అది హేబేలుకు తెలిసింది, కయ్యనుకు తెలియదు. హేబేలు తన మనస్సు మంచిది, కయ్యను మనస్సు మంచిది కాదు. ఇక్కడ దేవుడు వాళ్ళు ఇచ్చిన అర్పణను చూడలేదండి. వారి ప్రవర్తనను, ఆలోచన విధానాన్ని దేవుడు చూశాడు. వాళ్ళ అర్పణని దేవుడు చూడలేదు. అక్కడ హేబేలు మంచి మనస్సుతో ఇచ్చాడు దేవుడు, కానీ కయ్యను అలా ఇవ్వలేదు. కయ్యను ఎలా ఇచ్చాడో తెలుసా? నా తమ్ముడు హేబేలు ఇచ్చాడు, నేను ఇవ్వకపోతే బాగోదు అన్నట్టుగా ఇచ్చాడు. ఇక్కడ కయ్యను మరి ప్రవర్తన మంచిదా? కాదు కదా. కయ్యను ప్రవర్తన మంచిది కాదు, హేబేలు ప్రవర్తన మంచిది. వాళ్ళ అర్పణలు అయితే దేవుడు చూడలేదు. ఫస్ట్లీ వాళ్ళ ప్రవర్తనే చూస్తాడు, సెకండ్లీ వచ్చేసి వాళ్ళ అర్పణ చూస్తాడు. ఓకేనా? రక్త ప్రోక్షణ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రక్త ప్రోక్షణ అవసరం లేదు అని కయ్యను అనుకున్నాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 4, 5 చూశారు కదా. ఏమిచ్చాడు దేవుడికి? హేబేలు తన మందలో తొలిచూరులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇక్కడ కయ్యను కూడా ఏం తెచ్చాడు? తన పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఇక్కడ కుళ్ళిపోయినవి తెచ్చాడు, అవి ఇవని చెప్పేసి మనకు చెప్పలే. కయ్యను తెచ్చాడు, హేబేలు తెచ్చాడు అని చెప్పారు. కయ్యోను చూడ ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలయనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును. అంటే సత్క్రియ అంటే ఏంటండి? సత్క్రియ అంటే మంచి పనులు. ఇక్కడ కయ్యను సత్క్రియలు చేశాడా? చేయలేదు. హేబేలు సత్క్రియలు చేశాడు, కయ్యను సత్క్రియ చేయలేదు. సత్క్రియ అంటే మంచి పని అన్నాడు. ఇక్కడ మనం ఎలా ఉండాలంటే, ఇక్కడ మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చర్చికి వెళ్తాం, ప్రసంగి 5:1 ఉంటుంది, నీ మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అని ఉంటుంది. మన చర్చిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూడాలి. కయ్యనికి దేవుడు చాలా ఛాన్సెస్ ఇచ్చాడు. ఫస్ట్ అర్పణ ఇచ్చినప్పుడు దేవుడు క్షమించాడు. తర్వాత తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు కూడా దేవుడు తనకి ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా ఎలా ఇచ్చాడంటే, ఇంకా దేవుడు తెలుసు హేబేలును చంపేశాడని దేవుడికి తెలుసు. తెలిసినా కూడా దేవుడు ఏమొచ్చి అడిగాడు దేవుడిని కయ్యనుతో? ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి అని
చెప్పేసి కయ్యనుకి క్వశ్చన్ వేశాడు. కయ్యను హేబెల్ని చంపేశాడని దేవుడికి ముందే తెలుసా తెలీదా? అప్పుడైనా తన పాపం ఒప్పుకొని నేనే నా తమ్ముడైన హేబెల్ని చంపేశాను అని చెప్తాడేమో అని చూశాడు దేవుడు. కాకపోతే కయ్యను ఎలా మాట్లాడంటే ఇంకా ఓవర్గా మాట్లాడు దేవుడితో. నేమని మాట్లాడాడు? నేనేమన్నా నా తమ్ముడికి కావలి వాడనా అని మాట్లాడాడు. అప్పుడు కూడా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. కాకపోతే ఆ ఛాన్స్ని కూడా కయ్యను మిస్యూజ్ చేసుకున్నాడు. 1 యోహాను 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 1 యోహాను 1వ అధ్యాయం 9-10 వచనాలు చూసి తీసుకున్నారా? 1 యోహాను 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం తీసుకున్నారా? ఒకసారి చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి మనల్ని పవిత్రులుగా చేయండి. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఆయనను అబద్ధికులుగా చేయవారు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చూసారు, ఇక్కడ మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనను పవిత్రులుగా చేస్తాడంట. ఇక్కడ కయ్యను ఏం చేశాడు? తన పాపమును ఒప్పుకోలేదు. తన పాపమును ఒప్పుకుంటే కనుక దేవుడు తన పాపములని క్షమించి తన దుర్నీతుల నుండి తనని పవిత్రుడుగా చేతుడేమో. కాకపోతే కయ్యను ఇక్కడ తను చేసిన పని తప్పును ఒప్పుకోలేదు. చూసారు, ఇక్కడ మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతముల నుండి మనము పవిత్రుడుగా చేయును. మనము పాపము చెయ్యలేదని చెప్పుకున్న ఎడల ఆయన అబద్ధికులుగా చేయువారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇక్కడ కయ్యను చేసింది ఏంటి? తన పాపాన్ని ఒప్పుకోలేదు. ఇక్కడ 10వ వచనంలో అదే చెప్తున్నాను. మన పాపం చెయ్యలేదని చెప్పుకునే ఎడల ఆయన మనం ఏం చేసినట్టు? అబద్ధికులుగా చేసినట్టు. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. కయ్యను ఇక్కడ 9వ వచనంలో ప్రవర్తించాడా లేకపోతే 10వ వచనంలో ప్రవర్తించాడా? 10వ వచనంలో ప్రవర్తించాడు. ఏంటంటే కయ్యను తన పాపమును ఒప్పుకోలేదు. 9వ వచనంలో ఏముందంటే మన పాపమును ఒప్పుకుంటే కనుక దేవుడు మన పాపమును క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు పాపమును క్షమించే దేవుడు. ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనం పవిత్రులుగా చేసే దేవుడు. కానీ కయ్యను ఒప్పుకోకుండా అలా మాట్లాడినందుకు దేవుడు కయ్యను ఏం చేశాడు? దేశదిమ్మని చేశాడా చేయలేదా? మనం ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ముందు చిన్నగా తప్పులు చేస్తూ ఉంటారు. తర్వాత ఆ తప్పు ఎంతకు దారితీస్తుంది అంటే దేవుడికి కూడా క్షమించలేనంత తప్పు ఎవరు చేశారు? కయ్యేం చేశాడు? నరహత్య చేశాడు. దేవుడు అది ఒప్పుకోలేదు. అవునా కాదా? అలాగే చిన్న తప్పులు అనుకుంటాం మనం. అవి కాస్త పెద్ద తప్పులు అవుతాయి. హెబ్రీయులకు 11వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఇక్కడ హేబెలు ఎవరి దగ్గర నీతిమంతుడని సాక్ష్యం పొందాడు? దేవుడి దగ్గర. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనుషుల దగ్గర మనం నీతిమంతులమా అని సాక్ష్యం చెప్పుకోని అవసరం లేదు. మన గురించి ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మన నీతిమంతులమని దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ హేబెలుకు కూడా ఎంత మంచి ధన్యత అది. హేబెలు గురించి దేవుడు ఏం చెప్పాడు? తన ప్రవక్తన గురించి
తన నీతిమంతుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అలాగే మనం కూడా ఇక్కడ జీవించే మనుషుల మధ్య మనం మంచోళ్ళమని మనం మనుషుల దగ్గర అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర ఉండాలి. ముందు దేవుడి దగ్గర మనం సాక్ష్యం పొందాలి, తర్వాత మనుషుల దగ్గర మనం సాక్ష్యం పొందాలి. మందిరానికి వస్తున్నాం, నీకు మనకి ఎలాంటి ఉండాలి? మనం మందిరానికి వెళ్తామంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మనం వెళ్ళాలి, విశ్వాసంతో మనం జీవించాలి, విశ్వాసంతోనే మనం అక్కడ ప్రతి పని చెయ్యాలి. మందిరానికి వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి, వాక్యం నేర్చుకుని దేవుని స్తుతించి కనపరిచి మనం మళ్ళీ ఇంటికి రావాలి. కొంతమంది ఉంటారు ఎలా అంటే ఆదివారం బైబిల్ తీస్తారు, ఆదివారమే చర్చికి వెళ్తారు, ఆదివారమే ప్రతి పని చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. మనం ప్రతిసారి కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి జీవించాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. కయ్యోనికి ఏం లేదు, విశ్వాసం లేదు. కయ్యూనికి విశ్వాసం లేదు, అందుకే తన ఏం చేశాడు, తన తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని ఎందుకు చంపేశాడో తెలుసా? చూడండి ఒకసారి, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కయ్యీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని చెప్పేసి దేవుడు అడిగాడు. ఇక్కడ కయ్యీను ఏం చేశాడు? మిక్కిలి కోపం కలిగి మొహాన్ని ఏం చేస్తున్నాడు? చిన్నబుచ్చుతున్నాడు. దేవుడు ఏమడిగాడు అప్పుడు? నీకు ఇంత కోపం దేనికి అని చెప్పేసి అడిగాడు. మనుషులన్నాక కూడా కోపం రావచ్చు. ఆ కోపం ఎలా ఉండాలంటే సూర్యాస్తమం వరకే ఉండాలి. అంటే కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారంటే పోనీ అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎలా ఉంటారంటే ఇప్పుడు ఈరోజు గొడవ పడ్డామంటే వాళ్ళు ఎలా ఉంటారంటే యుగయుగములు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో కోపం కలిగి అలా జీవిస్తూ ఉంటారు. మనకి వచ్చిన కోపం కూడా, కోపం మనకు వచ్చిందంటే అది దానికి సర్టెన్ రీజన్, కొంచెం కోపం పట్టడానికి బాగోవాలి. అంతేగాని చిన్న చిన్న దానికి కూడా కోపపడి చిన్న చిన్న వాటికి కూడా అలా మొహాన్ని చిన్నబుచ్చుకుంటే దేవుడు కూడా క్షమించడు. మనకు కోపం వచ్చిందంటే అది సూర్యాస్తమం వరకే ఉండాలి, మళ్ళా పొద్దున్న కల్లా అది తగ్గిపోవాలి. మూడో అధ్యాయం 11, 12, 15 చూడండి ఒకసారి. 1వ యాగము 3వ అధ్యాయం 11, 12, 15. మన ఒకరినొకరు ప్రేమింపబడినది మొదటి నుండి మీరు వర్తమానమే కదా. మనము కయ్యేని వంటి వారమని ఉండరాదు. వాడు దృష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిమైన కనుకనే కదా. సహోదరుడు ఆ లోకం ద్వేషించిన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఈ నరహంతకుని ఎందుకు జీవం ఉండదని ఇక్కడ ఏముంది? మనము కయ్యను వంటి వారమై ఉండాలి అని ఉందా? ఉండరాదు అని ఉంది. వాడు ఎవరి సంబంధి అని ఉంది? ఇక్కడ దుష్టుని సంబంధి అని ఉంది. తన సహోదరుని ఏం చేశాడు అంట? చంపేశాడు. వాడు అతని ఎందుకు చంపాడు అని చెప్పేసి అంటే తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు ఎలా ఉన్నాయి? అందుకనే కయ్యను ఏం చేశాడు? హేబేలుని చంపేశాడు. ఇక్కడ మనం నరహత్య చేయటమే కాదు, 15వ వాక్యంలో చూస్తే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అంట. తన సహోదరుని తిట్టినా వాడు ఎలాంటి వాడు అని చెప్పాడు దేవుడు? నరహంతకుడు అంట. ఇక్కడ కయ్యనైతే నరహత్య చేశాడు. కాకపోతే ఇప్పుడు నేనున్నాను, నా తమ్ముడిని తిట్టినా నాది దేంట్లోకి వస్తుందంట? నరహత్యలోకి వస్తుందంట. సో మనం ఎప్పుడు కూడా తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ వెంటనే కలిసిపోయేటట్టు ఒకరికొకరికి సపోర్టివ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అంతేనా కాదా? యుగయుగములు మన కోపము అలా ఉండకూడదు.
వెంటనే తగ్గిపోయేలా ఉండాలి. మనం తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా వెంటనే కలిసిపోయి వెంటనే మాట్లాడుకుని సరదాగా ఉండాలి. మనం నీతిగా ఉండాలి. అదే మన క్రైస్తవ గుణం. దేవుడు మనకి ఏం నేర్పించాడు? నీతిగా నడుచుకోవాలి అని నేర్పించాడు. విశ్వాసం కలిగి మనం జీవించాలంట. మనం ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి జీవించాలి. నిజమైన విశ్వాసమే నిజమైన సత్క్రియ. ఇప్పుడు మనం దేవుడి మందిరానికి వెళ్ళామంటే ఎలా ఉండాలి? నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి. అంతేగాని మా అమ్మ నాన్న వెళ్ళారు, నేను వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే బాగోదు, మళ్ళీ నన్ను తిడతారు అన్నట్టుగా వెళ్ళకూడదు. మనం ఎప్పుడైనా వెళ్ళామంటే మనం మంచిగా మనం విశ్వాసం కలిగి దేవుని యొక్క భయభక్తులు కలిగి మనకు మనంగా ఇష్టపూర్వకంగా వెళ్ళాలి. అంతేగాని దేవుడు చూస్తాడను లేకపోతే తల్లిదండ్రులు తిడతారను అలా భయంతో వెళ్ళకూడదు. మనం ఎప్పుడు కూడా మంచి మనసుతో వెళ్ళాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. పేతురు ఎవరండి? తన మొట్టమొదటి ప్రసంగం చేసిన వ్యక్తి. తెలుసా పేతురు గురించి? మొన్న విక్టర్ తాతి కూడా చెప్పారు చర్చిలో. పేతురు మొట్టమొదటి ప్రసంగికుడు. ఆయన ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వాక్యం ఏం కలిగిందని చెప్పారు విక్టర్ తాత? నొచ్చుకుందని చెప్పారు. నొచ్చుకోవడం అంటే గుచ్చుకోవడం. అంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానంటే మీరు నన్ను మెచ్చుకోకూడదు. మీకు ఎలా ఉండాలంటే నా వాక్యం, నేను చెప్పిన వాక్యం మీకు అర్థమవుతే అది మీకు నొచ్చుకోవాలి. అంతేనా కదా? అంతేగాని చిన్నపిల్ల అయినా బాగానే చెప్పింది అని మెచ్చుకోవటం కాదు. నేను చెప్పిన వాక్యమని, ఎవరు చెప్పిన వాక్యమని. ఇక్కడ పేతురు చెప్పిన వాక్యం కూడా అక్కడున్న జనాలకి అది ఏం కలిగిందంటే నొచ్చుకుంది. అక్కడ ఎంతమంది బాప్తిస్మం పొందని వాక్యం విన్న తర్వాత? 3,000 మంది. 3,000 మంది అంటే మామూలు మాట. ఎవరైనా ఇప్పుడు ఏమన్నా చర్చిలో కానీ ఎక్కడైనా మీటింగ్స్ జరిగిందంటే ఇప్పుడు అలా ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా కూడా ఒక 10 మంది కన్నా ఎక్కువగా తీసుకోవట్లేదు. అప్పుడు కాలంలో పేతురు వాక్యం చెప్తే 3,000 మంది ఒకేసారి బాప్తిస్మం తీసుకున్నారంట. అలాగే కూడా అక్కడ వినిన వాళ్ళు ఆ వాక్యాన్ని వాళ్ళకి నొచ్చుకుంది. ఇప్పుడు మనం ఉన్నామంటే డాక్టర్ ఉన్నారు, మనకి ఏమన్నా వ్యాధి వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఏం చేస్తాడు? ఇంజక్షన్ గుచ్చుతాడు. గుచ్చినప్పుడు మనం ఎందుకు గుచ్చుతున్నావు అని అడగం. ఆయన గుచ్చితేనే మనకు వచ్చింది నయం అవుతుంది. అంతేనా కదా? అలాగే మన వాక్యం, చెప్పిన వాక్యం కూడా విని ఆ వాక్యం మనకి గుచ్చుకుంటేనే మనం కూడా మారు మనస్సు కలిగి దేవుని భయభక్తులు కలిగి మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకుని దేవునికి ఇష్టపూర్వకంగా మనం జీవించాలి. అలాగే దేవుని వాక్యం కూడా మనకి ఎప్పుడైనా నొచ్చుకుంది అంటే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. ఈ వాక్యం బట్టి నాకు ఇది అర్థమైంది, ఈ వాక్యాన్ని బట్టి నేను కూడా నాకు మారు మనసు ఎలా పొందిందంటే నాకు ఒక మాట చెప్పారు. అప్పుడు మీటింగ్స్లోనే ఒక పాస్టర్ గారు ఏం చెప్పారంటే, రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది అది, నువ్వు బ్రతికినా దేవుని కోసమే బ్రతకాలి, చచ్చిపోయినా కూడా దేవుని కోసమే చచ్చిపోవాలి అని చెప్పేసి ఒక వాక్యం ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆ వాక్యాన్ని నేను పట్టుకుంది, ఆ వాక్యమే నాకు గుర్చుకుంది కూడా. మన తండ్రి మనకి ఏమైనప్పుడు, నా తండ్రి ఉన్నారు, ఏమైనా నాకు డాడీ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి అడిగామనుకో కొంటాడు. కొన్నప్పుడు తిని ఏమన్నా కొంటే మా డాడీ నన్ను అడిగాడు నాకు ఇవ్వి అంటే నేను ప్రేమగా ఇవ్వాలి. ప్రేమగా ఇస్తేనే తర్వాత కొంటాడు. అంతేగాని మళ్ళీ నేను ప్రేమగా ఇవ్వకుండా ఇష్టం లేకుండా ఇచ్చినా కూడా నా తండ్రి నాకు మళ్ళీ ఇంకోసారి కొండు. అలాగే కూడా ఇక్కడ కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు
ఈ చిరిగిపోయిన కాగితాలు, ఈ మనకు పనికిరావు, ఈ మనకు పడవు అన్నట్టు దేవునికి కానుకలు వేస్తాడు. దేవుడు కానుకలు వేయకపోయినా క్షమిస్తాడు, కానీ ఇలాగా మనకు అవసరం ఉండవు, ఇవి మనకు పనికిరావు అన్నట్టుగా వేస్తారు కొంతమంది. అలాగే అలా ఇవ్వకూడదు. మనం ఇచ్చామంటే దేవుని యందు పూర్ణ హృదయంతో భయభక్తులతో కలిగి ఇవ్వాలి. అలా ఇస్తేనే దేవుడు మనల్ని వాటిని అంగీకరిస్తాడు. అంతేగాని మనకి పడవు అన్నట్టుగా వేస్తే దేవుడు అస్సలు క్షమించడు. ఇవ్వకపోయినా దేవుడు ఏమన్నాడు, నీకు ఉన్న దాంట్లోనే ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు సంతోషిస్తాడు. కాకపోతే ఇచ్చిందేదో మంచిగా ఇవ్వాలి. ఒకసారి ఆదికాండం 4:4-5 చదువుతారా? 4:5 యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఇక్కడ ఏముంది? అర్పణ ఒకటే లక్ష్య పెట్టలేదని లేదు. ఇక్కడ చూసారా మీరు సరిగ్గా చదివితే, యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అని ఉంది. అంటే ఇక్కడ దేవుడు అర్పణ ఒకటే చూసాడా? కాదు కదండి. దేవుడు ఏం చూశాడు? వాళ్ళు ఇచ్చిన అర్పణలతో పాటు వాళ్ళ ప్రవర్తన కూడా దేవుడు ఇక్కడ చూశాడు. అలాగే కూడా మనం కూడా మన ప్రవర్తన ఎలా ఉందో దేవుడు అదే చూస్తాడు. మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం, మనకి దేవునికి అది ఇచ్చేసాం ఇది ఇచ్చేసామంటే కుదరదు. మనం ఎంత ఇచ్చినా కూడా మన ప్రవర్తన బాగుండాలి. మన అర్పణను ఆయన చూడ్డు, మనం ఇచ్చినది ఆయన చూడ్డు. ఇచ్చిన దాంట్లో మంచి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఇవ్వాలి. ఇచ్చేస్తే సరిపోదు. మనం ఇచ్చాము అంటే అది దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. హేబెలు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. అలాగే కూడా మన గురించి కూడా దేవుడు వచ్చి దేవుడే మన గురించి మంచివాడు అని సాక్ష్యం పొందేటట్టు మనం ఉండాలి. ఇక్కడ జీవించే మనుష్యులు మన గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మనం ఏంటో దేవునికి తెలియాలి, తర్వాతే మనుషులకు తెలియాలి. మన ప్రవక్తన గురించి మన ప్రవక్తన మంచిదని దేవుడే సాక్ష్యం చెప్పాడు. హేబెలు ప్రవక్తన గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు, తను మంచివాడు. అలాగే కూడా మన ప్రవర్తనలో ఏముండాలి? సత్క్రియలు ఉండాలి. సత్క్రియ అంటే ఏంటండి? మంచి పనులు. మనం కూడా చేసే అన్నీ కూడా మంచి పనులు అయి ఉండాలి. అలాగే ఈ రాత్రికాల సమయంలో మనం కయ్యను వంటి వారమే కాకుండా హేబెలు వంటి వారమై సత్క్రియలు చేయించు జీవించాలి అని మనం నేర్చుకున్నాం. ఇంకా ఇక్కడ ఏం నేర్చుకున్నాం అంటే, మనం అన్న తమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కూడా మంచి బాండింగ్ ఉండాలి, మంచి సపోర్టివ్నెస్ ఉండాలి. అంతేగాని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండకూడదు. అది దేవుడు దేంట్లోకి తీసుకొస్తాడు? మనం ద్వేషించుకున్నా కూడా అది నరహత్య అని దేవుడు చెప్పాడు. సో మనం ఎలా ఉండాలి? మంచి లవ్తో మంచి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అనగా ప్రేమించుకోవాలి. అంతేనా కదా? దేవుడు మనకు అదే నేర్పించాడు. అంతేగాని తిట్టుకుని కొట్టుకుని కోపాలు చూపించుకుంటూ అలా జీవించకూడదు. మనం ఎప్పుడు కూడా తనకి నువ్వు సపోర్ట్గా, నువ్వు తనకి సపోర్టివ్గా ఉండాలి. ఎప్పుడు కూడా అలాగే జీవించాలి అని. ఇంకా మనం ఈ రాత్రికాల సమయంలో కయ్యను వంటి వారమై ఉంటే కనుక హేబెలు వంటి మంచి మనస్సును మనకు అనుగ్రహించమని దేవుణ్ణి అడుగుదాము. ఈ చిన్న వాక్యం మీకు అర్థమైనట్లయితే మంచిదే.